హోంమంత్రి అనితను వైఎస్ సునీత కలిశారు. పలు కీలక అంశాలను సునీత వివరించారు. వివేక హత్య కేసు విచారణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ హోంమంత్రి అనితను వైఎస్ సునీత కలిశారు. పలు కీలక అంశాలను సునీత వివరించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఏపీ హోంమంత్రి అనితను వైఎస్ సునీత కలిసినట్లుగా తెలుస్తుంది. సో వైఎస్ వివేక హత్యకు సంబంధించి కూడా వీరిరువురు చర్చించినట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కొద్దిసేపటి క్రితం వైఎస్ వివేక మాజీ మంత్రి కుమార్తె డాక్టర్ సునీత కలవడం జరిగింది. ఆమె కలిసిన సందర్భంగా గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సిబిఐని తన పని తాను చేసుకోనివ్వకుండా అడుగడుగున అడ్డుపడ్డారు. ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా తన పరిపత్ని అంతా కూడా ఉపయోగించారు. దీంతో తన తండ్రి యొక్క హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి రాకుండా పోయాయి. కాబట్టి ప్రభుత్వం మారింది. ఇకనైనా సిబిఐకి పూర్తి స్థాయిలో సహకరించి కేసును స్పీడప్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆమె కోరినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు గతంలో ఏదైతే ఆమె ఈ సిబిఐకు కేసు ఇవ్వాలని ఆమె వాదించాల్సి వచ్చింది. ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుగా సిబిఐ విచారణ కావాలని కోరి అధికారంలోకి రాగానే సిబిఐ విచారణ అవసరం లేదంటూ కోర్టులో పిటిషన్ వేయడం, అదేవిధంగా గత ఎన్నికలకు ముందు అంటే 2019 ఎన్నికలకు ముందు ఈ హత్య విషయంలో ఎన్నికల్లో ఎవరు ప్రస్తావించడానికి వీల్లేదని గ్యాగ్ ఆర్డర్ తేవడం, ఇవన్నీ కూడా కొన్ని అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో తరువాత ఆమె సొంత కుటుంబంపైనే పోరాటం చేయాల్సి వచ్చింది తన తండ్రి హత్యకు కారకులు ఎవరో తెలుసుకోవడానికి. ఇప్పుడు ఎవరనేది తెలిసినప్పటికీ కూడా వారి మీద చర్యలు తీసుకోవడం లేదు. దీంతో మరింత ఆలస్యం కాకుండా వీలున్నంత వరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కేసులో సహకరించాలని విజ్ఞప్తి చేసేందుకు హోంమంత్రిని కొద్దిసేపటి క్రితం కలవడం జరిగింది. అటు హోంమంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. తర్వాత ఆమెను కలిసిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ఆవిడ క్యాబినెట్కి వెళ్ళడం జరిగింది. మొత్తం మీద వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి నిందితులుగా అవినాష్ రెడ్డి ప్రస్తుత ఎంపీ, అదేవిధంగా ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తదితరులను తేల్చిన నేపథ్యంలో, ముఖ్యంగా దీని వెనుక ఉన్న సూత్రధారులు వారే అని తేల్చిన నేపథ్యంలో సిబిఐ ముందుకు వెళ్ళడానికి ఈరోజు హోంమంత్రిని కలవడం ఒక కీలకమైనటువంటి ఇష్యూగా మనం భావించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా సిబిఐకి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తే కేసు తొందరలోనే వీడిపోయే అవకాశం ఉంది అని కూడా భావిస్తున్న పరిస్థితి. దీనిలో భాగంగానే ఆమె హోంమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ కేసులో వీళ్ళనంత ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున, అదొక రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తరపున కూడా సిబిఐకి సహకరించాలని కోరారు. ఇప్పటికే కేంద్రంలోని పెద్దలను అనేక మందిని కూడా ఆమె కలిశారు. అటు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లి ఈ కేసును సిబిఐ విచారణకు ఆదేశించేలా చేశారు. కాబట్టి ఓవరాల్ గా ఈ కేసును వీళ్ళని తొందరగా తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరేందుకే ఆవిడ కొద్దిసేపటి క్రితం హోంమంత్రిని కలిసిన